సత్యసాయి జిల్లా తనకలు మండలం బాలసముద్రం పంచాయతీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు ఘనంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించిన మహాకూటమి నాయకులు చంద్రబాబు నాయుడు కాలనీలో జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించడం జరిగింది. మరి రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కష్టం విజయవాడ ప్రాంతాలలో నెలకొంటున్నటువంటి వరద బాధితుల కుటుంబాలు అయితేనే ఆ ప్రాంతాల్లో దగ్గరుండి పనిచేసే విజయవాడ ప్రాంతం ఎలా ఉంటుందో అలా చేసిన ఘనత మహాకూటమి ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 3 సిలిండర్లు ఉచితంగా ఉచిత బస్సు ప్రయాణం రైతులకు డ్రిప్పులు ఇన్ని కాదు చేసిన ప్రభుత్వాన్ని 100 రోజుల్లో ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అభినందనలు. రాష్ట్ర మహాకూటమి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజులు పూర్తయింది. మంచి ఫలితాలు రావడం జరిగింది. ఆ దేవుని పుణ్యాన అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి దుష్ట పాలనను అంతమోహరించి మంచి పాలన తెచ్చినందుకు కూడా ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు కదిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ను అందించే విధంగా ఈరోజు తనకల మండలం బాలసముద్రం పంచాయతీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అధికారులకు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, మహిళలు ప్రత్యేకమైన కార్యకర్త అందరూ కూడా పాల్గొనేందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు మంచి ప్రభుత్వం అనే దానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారము ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామనేటువంటి ప్రభుత్వం తక్షణము ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తే ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఉచిత గ్యాస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యేటివి. అనివార్య కారణాల వల్ల ఆ దేవుడు ఆ విజయవాడ కల్లా వరదలు రావడము, ఆ వరదల్లో వచ్చేసి ఆ వరద బాధితులు కూడా ఆదుకోవాల్సిన ఉద్దేశంతో మొత్తం ఒక 10 రోజుల్లోనే ఒక క్లియర్ చేయడం జరిగింది. అంటే ఇంత అద్భుతమైన ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ప్రజల్లోకి పోయి ముంపు ప్రాంతాలకు పోయేసి అక్కడ సహాయ సహకారాలు అందించేసి ఈరోజు మామూలు స్థితికి తేవడం అంటే సామాన్యం కాదు. ఎందుకంటే అంత వరద రావడం జరిగింది. దానివల్ల ఇవి కొన్ని కూడా కొంచెం లేట్ అయింది. మరి ఈరోజు పూర్తిగా ప్రభుత్వం ప్రజల్లోకి పోయి అందరికీ కూడా మనం ఏదైతే చెప్పినామో సూపర్ 6 పథకాల్లో అన్నీ కూడా ప్రవేశపెట్టినాం. అన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో అధికారులకు అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఇవంతా కూడా దీపావళికి వచ్చేసి ఉచిత గ్యాస్ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా దీపావళికి స్టార్ట్ అవుతుంది. మరి ఒకటి అమ్మఒడి కూడా దీపావళికి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇస్తూ ఎక్కడైతే గ్రామాల్లో వసతులు లేవో, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీర్చాలని కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీ దగ్గరికే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా అందరికీ చెప్పాలి. మీరు సమస్యలు మీ దగ్గర మీరు పెట్టుకునే తీరవు. ఇక్కడ ప్రతి సమస్య కూడా మీరు చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది. నాకెందుకులే అంటే జరిగే పని కాదు. అధికారులు మీ దగ్గరికి వస్తున్నారు, మీరు వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. పింఛన్ ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ ఎస్సీ వచ్చేసి 50 సంవత్సరాలు పూర్తి నిండిన వారికి కూడా ఈసారి ప్రభుత్వము పింఛన్ ఇస్తా అని చెప్పింది. ఖచ్చితంగా రేపు నెలలో కూడా అవి కూడా ముందుకు వస్తాయి. అవి కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు చేర్పులు మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. రేషన్ కార్డు ఎవరికి లేదో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు చేయించుకోవాలి. మరి ఇండ్లు కూడా దగ్గరలో వస్తాయి. ఎవరికి కూడా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వము చేపట్టింది. ప్రతి ఒక్క విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది.
మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం పాంప్లెట్ తో రావడం జరిగింది ఇక్కడ. మరి అందరూ కూడా మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇక్కడ నాయకత్వం పనిచేసేది కాదు, ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే కూడా ముందుకు పోయే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అందరూ కూడా మాకు కూడా సహాయ సహకారం అందించండి, అధికారులకు కూడా సహాయ సహకారం అందించండి. ఎందుకంటే అధికారులు వచ్చారని చెప్పి చిన్న చూపు చూడదండి. వాళ్ళ అధికారులు మనకు పని చేయడానికి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పని చేసుకునే దానికి విధంగా మీరు పాటుపడతారని చెప్పేసి ఈ నియోజకవర్గంలో కందికొండ వెంకటప్రసాద్ గారికి మంచి పేరు తెస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి నెలలో కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసే బాధ్యత ఆ కాలనీ వాసులకైతే మీ ప్రజలకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మీ సమస్యలు మీరు చెప్పాలి, వాళ్ళు తీర్చాలి. సమస్య చెప్పండి ఎవరు కూడా తీర్చలేరు. కాబట్టి కందికొండ వెంకటప్రసాద్ అన్న గారు కూడా ఈ నెల 25వ తారీఖు బుధవారము కొక్కంటి క్రాస్కి వస్తున్నాడు. మీరందరూ కూడా పాల్గొని మీ సమస్య ఏమైనా ఉంటే రాతపూర్వకంగా కూడా రాసుకోండి. అవన్నీ కూడా ఖచ్చితంగా అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రసాద్ అన్న మనకు దేవుడు లాంటి వారు. మనకు 25 సంవత్సరాలు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, ఎవరు పనులు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రసాద్ అన్న చెప్పిన మాట ప్రకారం ఎవరు తలుపు తట్టినా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మనకు చిక్కడం చాలా అదృష్టము. మనం చాలా అదృష్టం చేసుకునే వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మాకు ఇది రాలేదు చెప్పండి, ఎవరు చేయలేరు. ఖచ్చితంగా మీరు రాండి, తీసుకురండి. అధికారులు చేయకుండా పోతే మాకు చెప్పండి, మేము దగ్గరుండి కూడా మీకు చేపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు రావడము చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ మహాకూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ అండదండలు ఉన్నాయి. కాబట్టి ఈసారి 2024లో మనకు అధికారం చేపట్టడం జరిగింది. ఇదే సంతోషం 20 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి అందరూ కలిసి కట్టిగా కూడా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబాన్ని ఉమ్మడి కూటమిని మళ్ళా 20 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పొద్దు ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కూడా పాల్గొనేందుకు అధికారులకు నాయకులకు